ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారు ఉదయమున పట్టణములో నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనియున్నాడు. సర్వశక్తిమంతుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త ఆకలి గొనియుండుట అనగా ఆత్మల దాహము, ఆత్మల ఆకలి గొనియున్నాడు. ఎవరైనా ఈ పట్టణంలో పరిశుద్ధులు కనబడతారా అని చూసి ఉన్నాడు. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి, ఇక మీదట అన్నిటికీ నీవు కాపు కాయకుందువు గాక అనెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ప్రభువైన క్రీస్తు వారు ఆ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఆత్మల దాహము, ఆత్మల ఆకలి కలిగిన వాడై పరిశుద్ధులు కనబడతారా అని చూసినప్పుడు త్రోవ పక్కను అనగా అంజూరపు చెట్టు అనగా మనమే. ఒక మనుష్యుడు అంజూరపు చెట్టుకు సాదృశ్యమై ఉన్నాడు. అతని యొద్దకు ప్రభువైన క్రీస్తు వారు వచ్చినప్పుడు వానిలో ఏ ఫలములు లేవు. వానిలో ప్రాణము తప్ప పరిశుద్ధత లేదు, వాక్యము లేదు, ప్రార్థన లేదు. కనుక ఇక మీదట నువ్వు ఎన్నటికీ ఇక బ్రతికి ఉండవు అని ఆ అంజూరపు చెట్టును చెప్పినప్పుడు అంజూరపు చెట్టు అయినటువంటి ఆ మనుష్యుడు చనిపోయి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునిలో ఫలించకపోతే, ఆత్మఫలములు లేకపోతే మనము మరణించడి వారముగా ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అలాగునే లూకాసు వార్త 13వ అధ్యాయములో ధ్యానించుకున్నట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారి విధముగా చెప్పి ఉన్నారు. ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించి ఉన్నాడు. అంజూరపు చెట్టు అనగా మనము ఎప్పుడూ కూడా ఆలోచన చేయాలి. చెట్టు అనగా మనమే. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ అతనికి దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను, కనుక ఏమీ దొరకలేదు అని చెప్పి ఉన్నాడు. ఇక్కడ అంజూరపు చెట్టు అనగా మనమే. ప్రభువైన క్రీస్తు వారు వచ్చినప్పుడు మనలో పరిశుద్ధత లేనప్పుడు, పరిశుద్ధాత్మ లేనప్పుడు, ప్రవచన వరములు లేనప్పుడు, ఆత్మ నింపుదల లేనప్పుడు, ఆత్మ ఫలములు లేనప్పుడు, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము లేనప్పుడు మనలను వెతుకుచున్నాడు. ఆ వెతికినప్పుడు సమాధానము, సంతోషము, ప్రేమ ఇవి ఆత్మఫలములు దొరకనప్పుడు మనలను శపించే వానిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నారు. ఆయన వెతికినప్పుడు ఆత్మఫలములు ఫలించే వారముగా ఉండాలి. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారు దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమవుచున్నదని తోటమాలితో చెప్పి ఉన్నాడు. ఇక్కడ తోటమాలి అనగా మన దైవ సేవకులు మనకు దేవుని మాటలను బోధిస్తూ ఉన్నారు. మనమైతే దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకోకుండా ఎవడైతే త్రోసివేస్తాడో వాడిలో ఏమాత్రము కూడా ఆత్మఫలములు ఉండవు, ఆత్మీయత ఉండవు, పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు, ఆత్మఫలములు లేవు. కనుక దీని వెంటనే నరికివేయమని ఆ యొక్క తోటమాలి అయినటువంటి ఆ సేవకునితో చెప్పుచున్నాడు. దీనివలన భూమి వ్యర్థమైపోచున్నది. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు మనలను నిర్మించినటువంటి నిర్మాణమును బట్టి
మనము జ్ఞాపకము చేసుకొని ఆత్మఫలములు ఫలించే చెట్టు వలె ఉండాలని ప్రభు పేరిట మనవి వేయుచున్నాను. ఆ యొక్క తోటమాలి ఆ యొక్క సేవకుడు చెప్పి ఉన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయినట్లు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన ఎడల సరి, లేని ఎడల నేను నరికివేతునని ఆ యొక్క ప్రభు అయిన క్రీస్తు వారితో ఆ సేవకుడు చెప్పి ఉన్నాడయ్యా. 3 సంవత్సరములు చూసి ఉన్నావు, 4 సంవత్సరములు చూసి ఉన్నావు, 40 సంవత్సరములు చూసి ఉన్నావు. నీవు దీర్ఘశాంతము కలిగిన వాడవు. నేను దాని చుట్టూ త్రవ్వుతాను, అంటే ఇతని చుట్టూ ఉన్నటువంటి బంధకములన్నిటినీ కూడా తెంచివేస్తాను. ఇతని చుట్టూ కూడా నేను త్రవ్వుతాను, ఎరువు వేస్తాను. ఎరువు అనగా వాక్యమును వేస్తాను. చుట్టూ కూడా ఇతని చుట్టూ ఉన్న బంధకములు, సైతాను సంబంధమైన క్రియలు, పాపమును, వ్యభిచారమును, విగ్రహారాధనను అంతను పోయే విధముగా నీ వాక్యమనే ఎరువు వేస్తాను. 1 సంవత్సరము ఆగయ్యా అని ఆ దైవ సేవకుడు బ్రతిమాలుకొనున్నాడు ప్రభు అయిన క్రీస్తు వారిని. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, నీవు ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆత్మఫలములు లేనటువంటి వానివిగా, ఆత్మఫలములు లేని దానివిగా నీవు ఉన్నట్లయితే నిన్ను నరికి అగ్నిలో పడవేస్తాడు. నీవు ఆత్మఫలములు ఫలించే బిడ్డగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనకు దైవ సేవకులు అనేక విధములుగా దేవుని వాక్యమును బోధిస్తున్నప్పుడు నేను ఎందుకు పెడచెవిన పెట్టాలి? నీవు రక్షించబడి ఉన్నావు, దేవుని చేత పూర్ణురాలువుగా ఉన్నావు. నీవు దేవుని వాక్యమును ఎందుకని పంచిపెట్టడం లేదు? కాబట్టి దేవుడు ఆత్మఫలములు వెతకడానికి వచ్చినప్పుడు నీలో ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహము లేనప్పుడు, అనే ఫలములు లేనప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు నిన్ను నరికివేసి అగ్నిలో పడవేస్తాడు. జాగ్రత్త. నా ప్రియమైన సహోదరులారా, మనము ఆత్మఫలములు ఫలించే దేవుని బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమె.